అశోక్ చాలా కీగా అబ్జర్వ్ చేస్తుంటుంటాడు పని రాజకీయాల గురించి. ఒక్కొక్కసారి మాట్లాడిద్దాం. మా స్టాఫ్తో మాట్లాడుతున్నాం, ఎప్పటికప్పుడు మీకు బ్రేకింగ్ మా టీం అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటుంది. నేను పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎట్లా ఉంది బేసిక్గా మీ వ్యక్తిగతంగా బెంగాల్లో ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు, లేకపోతే కేరళలో ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? ఫని బీజేపీ ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మమతా బెనర్జీ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎప్పటికే 3 సార్లు సీఎంగా చేశారు. తర్వాత అవినీతి ఆరోపణలు, దీన్ని బట్టేసి ట్రెండ్ అయితే బీజేపీ వైపు మొగ్గు చూపించినట్టుగా నాకైతే కనిపిస్తుంది. సాంప్రదాయం ఉంది కదా, ఒకే పార్టీకి గతంలో 16 ఏళ్ళు ఇచ్చారు కాంగ్రెస్కి, ఆ తర్వాత 33 ఏళ్ళు లెఫ్ట్ పార్టీకి ఇచ్చారు. ఇప్పుడు ఈసారి కూడా మమతా బెనర్జీకి 4వ ఈసారి బీజేపీ కొత్త వ్యూహం పడినట్టు నాకు అనిపిస్తుంది. అందుకని బంగ్లాదేశీల వలస ఓటర్లు అనేది తెరమీద తీసుకోవడంతో బెంగాల్ ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. అవును, వాళ్ళు ఇక్కడ నుంచి వస్తున్నారు, మన ఉపాధి మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఎప్పుడైతే బీజేపీ రేకెత్తించిందో ఓటర్లో మార్పు వచ్చినట్టుగా నేనైతే ఇప్పుడు వస్తున్న ఒక అప్డేట్ ఏంటంటే నందిగ్రామ్లో సువేందు అధికారి ముందంజలో ఉన్నారంట, భవానీపూర్లో మమతా బెనర్జీ మీద ఆయన వెనుకంజలో ఉన్నాడంట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ నందిగ్రామ్లోనే లీడ్లో ఉన్నారంట. ఒకవేళ భవానీపూర్లో సువేందు అధికారి ముందుకు వస్తే అది ఒక మళ్ళీ చరిత్ర అయ్యే అవకాశం ఉంటుంది. అసలు కేరళ నుంచి మనకు ఒక ఇంకా ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఎప్పుడైతే బీజేపీ అక్కడ ఓట్ బ్యాంక్ ఉండదనుకున్నారో 5 స్థానాల్లో లీడింగ్లోకి వచ్చింది. సో ఇక్కడ త్రిముఖ పోటీ అంటే బీజేపీ ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే కేరళలో స్టార్ట్ చేసింది, ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి అది సక్సెస్ అయినట్టుగా మనకి ఇక్కడ ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూడీఎఫ్ లీడ్ లో ఉంది, ఎల్డీఎఫ్ అండ్ బీజేపీ పోటీ పడుతున్నాయి. ఎల్డీఎఫ్ 6 స్థానాల్లో పోటీ ఉంటే బీజేపీ 5 స్థానాల్లో లీడింగ్ లో. అశోక్, ఒక బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. కొలత్తూరు నుంచి స్టాలిన్ ముందంజలో ఉన్నారు తన నియోజకవర్గంలోన, అంటే మిగతా వాళ్ళకి అభ్యర్థులకి సంబంధం లేకుండా స్టాలిన్ ముందంజలో కొనసాగుతున్నట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. అంటే స్టాలిన్ ఏదైతే చెప్పారో, అంటే తను నియోజకవర్గంలోన 100% విన్నింగ్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు, అది మనకి ఫలితాల్లో కనిపిస్తుంది. మరి పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా 23 స్థానాల్లో ఆయన దూసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకసారి గౌరీ గారు, ఎట్లా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎన్నో ఎన్నికల్లో భవానీపూర్ లో మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో సువేందు అధికారి లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు, లీడ్లో వచ్చారు. ఇందాక వెనకంజలో ఉన్నారని చెప్పాను. సువేందు అధికారి లీడ్ లో ఉన్నారు. అంటే 2 కాన్స్టిట్యున్సీలోనూ సువేందు అధికారి లీడ్ లో ఉన్నారు. నందిగ్రామ్ లో ఆయన లీడ్ లో ఉన్నారు, భవానీపూర్ లో కూడా ప్రస్తుతం సువేందు అధికారి లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నది పోస్టల్ బ్యాలెట్, ఫస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఫస్ట్ రౌండ్ ఈవీఎం కౌంటింగ్ ఏమైనా స్టార్ట్ అయిందా లేదా, ఈవీఎంలు తెరిచారా లేదా ఒకసారి చెక్ చేయండి. 8:30 దాటిపోయింది. సో ఈవీఎంలు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఇప్పటి వరకు చెప్తున్నదంతా కూడా ఇవన్నీ సీట్లు అనుకోమాకండి మీరు, జస్ట్ అంతేనా రోహిత్? ఇవన్నీ సీట్లు అనుకుంటారు చాలా మంది, సీట్లు కాదు, ఇవి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే. నియోజకవర్గాల్లో ఆధిక్యం, పోస్టల్ బ్యాలెట్ లో ఆయా నియోజకవర్గాల్లో వారి ఆధిక్యం. అశోక్, కేరళలో ఈవీఎం ఓటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయింది ప్రెసెంట్. సో మరి కొద్దిసేపట్లో అది కూడా మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈవీఎంలు ఓపెన్ చేస్తూ ఉన్నారు. 8:30 దాటింది. పోస్టల్ బ్యాలెట్లు హడావిడి అయిపోయింది. సో ఈవీఎం అసలైన భవిష్యత్తును తేల్చే ఈవీఎం ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ అనేది ఆయా పార్టీలకు హుషారు తెప్పించే అంశం. పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి నోట్లు వచ్చాయి ఏంటనే దాన్ని బట్టి ఆ తర్వాత గెలుపు కూడా దాన్ని బట్టి ట్రెండ్ ఫాలో అవుతుందని అనుకుంటూ ఉంటారు. అందుకని పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళే గెలిచినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో సువేందు అధికారి 2 చోట్ల లీడింగ్లో ఉన్నాడు కాబట్టి 2 చోట్ల గెలుస్తాడు అనుకుంటారు. సో సహజంగా ఇక్కడ డిఎంకే లీడ్లో ఉంది కాబట్టి డిఎంకే అధికారంలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఎక్కడ ఉంటాయి. అక్కడ అస్సాంలో బీజేపీ లీడ్లో ఉంది కాబట్టి బీజేపీ గెలుస్తుంది, కేరళలో యూడీఎఫ్ లీడ్లో ఉంది కాబట్టి యూడీఎఫ్ఏ గెలుస్తుందని, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ బయటంతా కూడా జరుగుతుంది. ఒకసారి గౌరీ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎన్నో ఎన్నికలు చూసుంటారు. ఈసారి వ్యక్తిగతంగా 5 రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? బెంగాల్లో అయితే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాము. తమిళనాడులో అయితే ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ ప్రకారం అయితే డిఎంకేనే మళ్ళీ అధికారంలో వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ యాక్చువల్గా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. సో పోస్టల్ బ్యాలెట్ లీడింగ్ చూస్తున్న దాని ప్రకారము డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనిపిస్తుంది. ఓకే, ఇంకా కేరళలో అయితే యూడీఎఫ్ వస్తుందని అనిపిస్తుంది. పోటాపోటీగా ఉన్నా కూడా అట్లీస్ట్ లైట్ లీడ్తో అయినా కూడా వస్తుందని అనిపిస్తుంది. అండ్ పుదుచ్చేరిలో ఇంకా రిజల్ట్ స్టార్ట్ కాలేదు కాబట్టి అది కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. అస్సాంలో అయితే మళ్ళీ బీజేపీ అధికారం వస్తుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు నిజమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే మారే అవకాశం? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తమిళనాడుకి సంబంధించిన ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఏంటంటే అట్లీస్ట్ తమిళనాడు ఎగ్జిట్ పోల్ ప్రకారమే లీడ్ కనిపిస్తుంది అక్కడ. వెస్ట్ బెంగాల్ కూడా బట్
పోటాపోటీగా ఉంది. అంటే బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి బీజేపీ కూటమి, బట్ చూస్తుంటే అంతా పోటాపోటీగా నడుస్తుంది. అది ఎవరు విన్ అవుతారు అనేది కొంచెం లాస్ట్ వరకు మనం వేచి చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి రోహిత్, మన కేరళ ఫ్లోర్లో, కేరళ ఛానల్, మలయాళం ఛానల్ ఫ్లోర్లో మన విజయ్ ఉన్నాడు. కేరళ అప్డేట్స్ ఇంకొంచెం ఫాస్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. సత్తా మీరు ఒకసారి విజయ్ లైవ్లో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. నేను ఒకసారి మా టీం మొత్తాన్ని, అంటే మా బిగ్ టీవీ తెలుగుకు సంబంధించిన మా ఎంటైర్ స్టాఫ్తో మాట్లాడి ఇచ్చేందుకు ట్రై చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో ఈ ఎన్నికలు ఎవరు గెలవబోతున్నారని. రాజశేఖర్ డెస్క్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎట్లా రాజశేఖర్, ఏంటి మీకున్న ఇప్పుడు ట్రెండ్స్ని ఫాలో అవుతున్నారు, వ్యక్తిగతంగా మీ ఒపీనియన్ ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది 5 రాష్ట్రాల్లో? తమిళనాడు వచ్చేసరికి ప్రధానంగా డిఎంకేకి తిరుగులేదని అనిపిస్తోంది. విజయ్ పార్టీ పెట్టిన ప్రచారం చేసినా ఎన్ని చేసినా సరే విజయ్ని కొంచెం సినిమా యాక్టర్గా చూస్తూనే అట్ ద సేమ్ టైం తమిళనాడు అధికార పార్టీ డిఎంకే మీద వీళ్ళు ప్రజలు, అంటే అక్కడ ఉన్న ఓటర్లు విశ్వాసం చూపినట్టుగా ఎర్లీ ట్రెండ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇక బెంగాల్లో అయితే హోరాహోరీగా, అంటే ప్రధాని మోడీని ఢీకొట్టగలిగిన లీడర్లలో మమతా బెనర్జీ తప్ప వేరే వాళ్ళు లేరని అక్కడ భావిస్తున్నట్టుగా ఉంది. కాకపోతే ఆ కేంద్రంలో ఉన్న పాలన ఏదైతే ఉందో వాళ్ళకి బీజేపీ కొంత ప్లస్గా ఉంది. అట్ ద సేమ్ టైం అస్సాంలో అయితే ఇంకా అధికార కూటమి బీజేపీ అండ్ పుదుచ్చేరి మేబీ రంగస్వామి బీజేపీ వాటిల్లో కొంచెం నెక్ ఫైట్ ఉండొచ్చు. అండ్ ఇంకా మిగిలినది వచ్చేసి అంటే కంప్లీట్ మీ ఒపీనియన్ ప్రకారం కంప్లీట్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చావో అవే నిజమవుతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? మాక్సిమం ఎగ్జిట్ పోల్సే నిజమైపోతున్నాయని అర్థమవుతుంది ఆల్రెడీ ఇంకా ట్రెండ్స్ బట్టేసి. ఒక్కసారి మా బిగ్ టీవీ మలయాళం ఛానల్ ఫ్లోర్లో మా కొలీగ్ విజయ్ ఉన్నాడు లైవ్లో. అక్కడున్న హుషారు, ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది ఆ ఫ్లోర్లో కూడా. ఎందుకంటే ఒక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేరళ ప్రజలంతా కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎల్డీఎఫ్ వస్తుందా, ఈడీఎఫ్ వస్తుందా, పినరాయి విజయన్ సీఎం అవుతారా, వీడి సతీశన్ సీఎం అవుతారా, కేసీ వేణుగోపాల్ అవుతారా అని. సో బీజేపీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న దశలో మా మలయాళం ఛానల్ రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం అప్డేట్స్ ఇస్తున్నారు. అన్ని ఛానల్ కంటే ముందు అప్డేట్స్ ఇస్తున్నారు. ఒకసారి విజయ్, ఏంటి అక్కడున్న సిచ్యువేషన్, ఆ ఫ్లోర్లో హడావుడి ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉంది? ఎస్ అశోక్, పూర్తిగా ఇటు కేరళ ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలో అయితే పూర్తిగా ఈ ఫ్లోర్ అంతా కూడా చాలా సందడిగా అయితే కనిపిస్తుందని చెప్పాలి. సో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకొని కేరళ ప్రజలకు వెంటనే మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇటు ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్లో చూసుకున్నట్లయితే కరెంట్ హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి వీణా జార్జ్ లీడింగ్లో కొంత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎల్డీఎఫ్ నుంచి. అలాగే ఏదైతే అపోజిషన్ లీడర్ వీడి సతీశన్ కూడా కొంత లీడింగ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది యూడీఎఫ్ నుంచి. అలాగే ఇటు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓటింగ్ చూసుకున్నట్లయితే హోరాహోరీగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నెక్ టు నెక్ అన్నటువంటి విధంగా కూడా అంత టైట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయ్, అక్కడ ఎల్డీఎఫ్ కంటే బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో కొంత ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఏంటి ఈ సినారియో కారణం? ఎస్, చాలా వరకు కూడా ఎల్డీఎఫ్ కంటే ఇక్కడ బీజేపీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఆధిక్యం కనపడుతుంది. అదే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కమ్యూనిస్టు అడ్డాలో బీజేపీ వెళ్ళి పాగా వేస్తోంది, అది కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్స్లో ఇంతగా ఓట్స్ వస్తాయని చెప్పేసి కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే చాలా వరకు కూడా ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ ఈ రెండింటికి మాత్రమే పోటీ ఉంటుంది. ఎందుకంటే గతంలో 1957 నుంచి చూసుకున్నా కూడా కేరళ రాష్ట్రం డివైడ్ అయ్యి ఏర్పాటైనప్పటి నుంచి చూసుకున్నట్లు కూడా అప్పటి నుంచి కూడా ఈ రెండు వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందుతోంది. తిరుమల శ్రీవారిని త్రిష దర్శించుకుంది. విజయ్ ఒక్క క్షణం, విజయ్ ఒక్క క్షణం మీరు ఆగండి. త్రిష ఆ శ్రీవారిని దర్శించుకుంది. ఎందుకంటే ఏదైతే టీవీకే విజయం సాధించాలని ఇప్పటికే చాలా వరకు మనకి అత్యధిక ప్రచారం జరుగుతుంది. త్రిష కూడా ఒక కీలకమైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన అధికారాన్ని చేపడతారంతో త్రిష ఇంటికి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ మాత్రం ఈ టైంలో అసలు త్రిష ఎందుకు గుర్తొచ్చింది? త్రిష దర్శనం చేసుకోలేదు ఎందుకు చెప్తున్నారు? పర్టికులర్ గా త్రిష దర్శనం చేసుకున్న అంశాన్ని ఎందుకు పదే మీరు గుర్తు చేస్తున్నారు? అంటే టీవీలోన విజయ్కి సంబంధించి ఎంత ప్రచారం జరుగుతుందో త్రిషకి సంబంధించి కూడా అదే ప్రచారం జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు శ్రీవారిని దర్శించుకోవడం, తర్వాత ఆయనకి అంటే విజయ్కి సంబంధించిన విజయానికి సంబంధించి ఆవిడ దర్శించుకున్నారంటే పెద్ద అయితే ప్రచారం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఓకే, ఒకసారి విజయ్ కంటిన్యూ చేయండి. ఎగ్జాక్ట్లీ. సో మనం